మైలు సీల్ బ్రేక్ చేసేశారని చెప్పడానికి మురారితో పాటు లాంగ్వేజ్ అకాడమీకి వెళ్తాడు సాగర్. అప్పటికి అక్కడ హైయర్ ఆఫీసర్స్ అందరూ దాని గురించి చర్చించుకుంటూ ఉంటారు. అప్పుడు ముకుంద ఏం చేయాలో డిసైడ్ చేసుకోమని వాళ్ళిద్దరికి 2 ఆప్షన్స్ ఇస్తాడు. సాగర్ వాళ్లతో మాట్లాడిన తర్వాత అక్కడ ఒక్క క్షణం కూడా ఆగకుండా వేగంగా వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు ముకుంద. అతను డీన్ ఆఫీస్ లో అడుగు పెట్టేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరితో ఒకరు పోటాను పోటీగా వాదించుకుంటూ ఉన్నారు. ఇంత డిస్కషన్ అనవసరం. మీరందరూ సరే అంటే నేను నా సెక్టార్ వాళ్ళు అందరినీ లీడ్ చేస్తాం. ఇంతకు ముందు కూడా మన పూర్వీకులు మైలను భూమి మీద నుండి తరిమి కొట్టారు కదా, మనలో కూడా వాళ్ళ జీన్సే ఉన్నాయి. అలాంటప్పుడు భయపడ్డం దేనికి? మనం ఖచ్చితంగా వాళ్లపై విజయం సాధిస్తాం అని గుండెల మీద చేయి వేసుకుని బలంగా చెప్పాడు బలదేవ్. బలదేవ్ గారు చెప్తుంది నిజమే. మైలు తిరిగి వచ్చారు. మనం ఆల్రెడీ సగం ప్రిపేర్డ్ గానే ఉన్నాము. ఇప్పుడు భయపడి సగంలో వెనకడుగు వేయడం మంచిది కాదు. వాళ్ళని ఈ భూమి నుండి తరిమి కొట్టి మళ్లీ వాళ్ళు బ్రేక్ చేసిన సీల్ ని మరింత పటిష్టంగా నిర్మించాలి అని అన్నాడు బ్లేడ్ సెక్టార్ మాస్టర్ వరదరాజన్. మీరిద్దరూ ఎందుకంత ఎగ్జైట్ అయిపోతున్నారు? వాళ్ళతో ఎలా ఫైట్ చేయాలని ఇప్పుడే కదా డిస్కషన్ మొదలు పెట్టాము. అయినా హయ్యర్ ఆఫీసర్ నుండి ఎటువంటి ఆర్డర్ లేకుండా మన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి కుదరదు. మైల పవర్ ఏంటో మీకు ఎంతవరకు తెలుసు అని వాళ్లపై మండిపడ్డాడు వీరేంద్ర. సాగర్ మురారీలు అప్పటికే ఆ రూమ్ బయట నుంచొని లోపల వాళ్ళు మాట్లాడుకునేదంతా చాటుగా వింటూ ఉన్నారు. వాళ్ళు సీక్రెట్ కింగ్డమ్ లోకి ఎంటర్ అయినప్పుడు, కల్టివేషన్ స్టార్ట్ చేసినప్పుడు అది కేవలం వాళ్ళ సొంత లాభం కోసమే అనుకున్నారు. కానీ ఫ్యూచర్ లో ఒక యుద్ధం వస్తుందని, దానికి కూడా సిద్ధమై ఉండాలని వాళ్ళు అస్సలు ఊహించలేదు. సాగర్ బ్రో, దీని గురించి నీ ఒపీనియన్ ఏంటి అని మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అడిగాడు మురారి. ఇందులో ఒపీనియన్ ఏముంది? మైలు కనుక భూమిపై దండెత్తితే సామాన్య ప్రజలు ఎవరూ ప్రశాంతంగా బ్రతకలేరు. మనందరం వాళ్ళకి సేవలు చేస్తూనే ఉండాలి. నెమ్మదిగా మానవ జాతి కూడా నశించిపోతుంది అని పిడికిలి బిగించి చెప్పాడు సాగర్. నువ్వు వాళ్ళతో పోరాడాలి అనుకుంటున్నావా? సూటిగా ప్రశ్నించాడు మురారి. హా, నేను నా ప్రాణాలు వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. కాని వాళ్ళకి భయపడి పిరికివాడిలా ఇక్కడి నుంచి పారిపోను అని ధైర్యంగా చెప్పాడు సాగర్. అతని మాటలు విన్న మురారి కొంచెం సేపు ఆలోచించి, నువ్విక్కడి నుంచి వెళ్ళవు కాబట్టి నేను కూడా ఇక్కడే ఉంటాను. ఎలా అయినా హరిత, తాతగారు ఇద్దరు విశ్వ ఆర్గనైజేషన్ లో సేఫ్ గానే ఉంటారు. వాళ్ళిద్దరి కోసమైనా నేను చచ్చే వరకు పోరాడతాను అని శబ్దం చేస్తూ అన్నాడు. వాళ్ళు ఆ రూమ్ బయట ఉండగానే ఇంకొంతమంది మనుషులు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ డీన్ ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యారు. వసు ఫ్యామిలీ, డాన్ హాల్ వాళ్ళందరూ రేపు వస్తారంట అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడడం సాగర్ చెవిన పడింది. మయులు చేసే దాడిని లాంగ్వేజ్ అకాడమీ వాళ్ళు ఆపగలిగితే చాలు. ఆ తర్వాత ఆ యుద్ధాన్ని వసు ఫ్యామిలీ ఇంకా డాన్ హాల్ కి సంబంధించిన వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తే సరిపోతుంది అని అక్కడ ఉన్న అందరూ అనుకుంటున్నారు. 10 సెక్టార్లకి సంబంధించిన మాస్టర్స్ అందరూ ఏదో డిస్కస్ చేసుకుంటూ డీన్ ఆఫీస్ వదిలి బయటకు వెళ్లిపోయారు. వాళ్ళలో ఎవరూ కూడా బయట ఒక మూలాన నుంచొని ఉన్న సాగర్ మురారీలను కన్నెత్తి కూడా చూడలేదు. ఆ రూమ్ లో కేవలం కశ్యప్, ముకుంద మాత్రమే మిగిలి ఉన్నారు అని కన్ఫర్మ్ చేసుకుని సాగర్ అక్కడి నుండి వెళ్లిపోవడానికి వేళ్లపైన నడవడం మొదలు పెట్టాడు. అంతలో అకస్మాత్తుగా అతని భుజంపై ఒక బలమైన చేయి పడింది. సాగర్ వెనక్కి తిరిగి తన వైపు సీరియస్ గా చూస్తూ ఉన్న ముకుందని చూసి ఇబ్బందిగా నవ్వాడు. లోపలికి రా, నీతో పని ఉంది అని గంభీరంగా చెప్పాడు ముకుంద. ఏం చేయాలో తెలియని మురారి కూడా నెమ్మదిగా సాగర్ ని ఫాలో అయ్యాడు. వాళ్ళిద్దరూ ఆ రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే కశ్యప్ సాగర్ కళ్ళలోకి చూస్తూ, మైలతో పోరాడటానికి నువ్వు మాకు హెల్ప్ చేసి తీరాల్సిందే. అందరికీ ఉన్నట్టు నీకు 2 ఆప్షన్స్ లేవు అని సీరియస్ గా చెప్పాడు. నేను కూడా ఒకటే ఆప్షన్ ని ఎంచుకున్నాను, అది పోరాటమే. మీకేం కావాలన్నా చెప్పండి, నేను నా వంతు సహాయం చేస్తాను అని సూటిగా చెప్పాడు సాగర్. నువ్వు నాకు ఏం సహాయం చేయగలవు? నేను మన అకాడమీలో ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఫ్రంట్ లైన్ లో పోరాడమని చెప్పాను అని నిదానంగా చెప్పాడు కశ్యప్. సాగర్ మురారీలు జాయిన్ అయిన తర్వాత లాంగ్వేజ్ అకాడమీలో మరో ఫ్రెష్ బ్యాచ్ కూడా జాయిన్ అయింది. ఏంటి, ఇది మరీ దారుణం. కొత్తగా వచ్చిన వాళ్ళని ఫ్రంట్ లైన్ లో పోరాటానికి పంపించారా? వాళ్ళలో ఎవరైనా తిరిగి వస్తారా అని అసహనంగా అన్నాడు మురారి. అతని మాటలను అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఈ ముసలోళ్ళిద్దరికీ కొంచెం కూడా కనికరం లేదు. అసలు నేను వాళ్ళ ప్లేస్ లో ఉంటే ముందు ఆ కొత్తగా వచ్చిన వాళ్ళని ప్రొటెక్ట్ చేసి ఉండేవాడిని. పాపం, లోకం కూడా సరిగ్గా చూడని అమాయకులు అని కశ్యప్, ముకుందలను మనసులోనే తిట్టుకుంటూ ఉన్నాడు మురారి. మీ బ్యాచ్ లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఫ్రంట్ లైన్ లోనే యుద్ధం చేస్తున్నారు అంటూ చిన్నగా నవ్వాడు కశ్యప్. మా బ్యాచ్ లో ఉన్న వాళ్ళు ఎవరు అంత స్ట్రాంగ్ గా ఉండరు. వాళ్ళని ఎందుకు ఫ్రంట్ లైన్ లో పంపించారు? వాళ్ళు ఏమైనా బలి పశువులా అని ఆవేశంగా ప్రశ్నించాడు మురారి. అతని కోపాన్ని చూసిన కశ్యప్ ఆవేశంగా పళ్ళు నూరుతూ, నేనేమైనా వాళ్ళని నా ఇష్ట ప్రకారం పంపించాను అనుకున్నావా? ఈ అకాడమీలో చదివే ప్రతి స్టూడెంట్ ని నా సొంత బిడ్డలాగా చూసుకుంటూ వచ్చాను. యుద్ధం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో, ఎవరు ఎప్పుడు వెళ్లి ప్రత్యర్థులతో పోటీ పడాలో కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వక తప్పదు అని అన్నాడు. కశ్యప్ మాటలను బట్టి సాగర్, ముకుంద ఇద్దరు ఏదో రియలైజ్ అయ్యారు. వెంటనే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టింది. మురారి అయోమయంలో పడ్డాడు. అప్పుడు కశ్యప్
మళ్ళీ మాట్లాడుతూ కొత్తగా వచ్చిన బ్యాచ్ కి నువ్వే కమాండర్వి. వాళ్ళని సరైన మార్గంలో లీడ్ చేసే బాధ్యత నీదే. కాని ఒకటి గుర్తుపెట్టుకో, ఇది నేను నీకు ఇస్తున్న పవర్ కాదు, రెస్పాన్సిబిలిటీ. హిమాలయాల కన్నా భారమైన రెస్పాన్సిబిలిటీ అంటూ వత్తి పలికాడు. డీన్ నేను అని మురారి ఏదో చెప్పబోతూ ఉండగా అతన్ని సైలెంట్ గా ఉండమని కశ్యప్ తన అరచేతిని చూపిస్తూ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మైలు ఎంత పవర్ఫుల్ గా ఉన్నారనే విషయం ఇంకా ఎవరికీ తెలీదు. కాబట్టి ఎప్పుడు వరస్ట్ ఎక్స్పెక్ట్ చేసి ప్రతిదానికి సిద్ధంగా ఉండు అని చెప్పాడు. తను ఏమీ చెప్పినా కశ్యప్ వినే స్థితిలో లేడు అనుకున్న మురారి సరే అన్నట్టుగా తల ఊపాడు. ఇప్పుడిప్పుడే వాళ్ళందరూ లాంగ్వేజ్ అకాడమీలోకి అడుగు పెట్టారు. ఇంకా కల్టివేషన్ గురించి ఓనమాలు నేర్చుకుంటూ ఉన్నారు. ఒకవేళ యుద్ధంలో మేమందరం ప్రాణాలు కోల్పోతే ఫ్యూచర్ లో వాళ్ళని లీడ్ చేయాల్సింది నువ్వే. కాబట్టి నీ ప్రాణాలు జాగ్రత్త. మీరందరూ మానవ జాతిని ముందుకు తీసుకువెళ్లాల్సిన వాళ్ళు. మైలతో పోరాడి గెలిచిన తర్వాత మా ప్రాణాలు పోతే వచ్చే నష్టమేమీ ఉండదు. కానీ మేము వాళ్ళతో పోరాడి ఓడిపోయిన తర్వాత మా ప్రాణాలు పోతే మీ ఫ్యూచర్ నరకంగా మారిపోతుంది. కాబట్టి మీ అందరూ ఇప్పుడే వాళ్ళని అంతం చేసేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వాళ్ళకి సేవకులుగా మారకూడదు. మీ శక్తికి మించి పోరాడాల్సిన సమయం ఇది అని మళ్లీ లెక్చర్ ఇచ్చాడు కశ్యప్. ఎంత చెప్తున్నారే, వాళ్ళందరినీ ఫ్రంట్ లైన్ లో పంపించినప్పుడు వాళ్ళలో ఏ ఒక్కరు ప్రాణాలతో తిరిగి రారు అన్న విషయం మీకు తెలీదా అని అనుమానంగా అడిగాడు సాగర్. కశ్యప్ చెప్పిన మాటలు అన్నీ సరిగ్గానే ఉన్నప్పటికీ అత్యంత బలహీనులని ఫ్రంట్ లైన్ లో యుద్ధానికి పంపడం అతనికి సమంజసం కాదనిపించింది. నేను కేవలం వాళ్ళని మాత్రమే ఫ్రంట్ లైన్ లో పంపలేదు, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ కొంతమంది సీనియర్స్ ని కూడా పంపించాను. ముందు నిలబడి యుద్ధం చేసినప్పుడే వాళ్ళ పూర్వీకులు ఈ భూమిని వాళ్లకు ఇంత అందంగా అందించడానికి ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. ఏ రకంగా వాళ్ళు రక్తం చిందిస్తే ఆనందంగా ఇక్కడ తిరుగుతున్నారో తెలుస్తుంది. అప్పుడే దీని పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారు అని గంభీరంగా అన్నాడు కశ్యప్. అతని మాటలు వినగానే మురారి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అప్పుడే యుద్ధభూమి ఎంత దారుణంగా ఉండబోతుందో అతను ఊహించుకుంటూ ఉన్నాడు. డీన్ చెప్పింది నిజమే, పవర్ కాదు రెస్పాన్సిబిలిటీ. నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని తనలో తాను అనుకుంటూ పిడికిలి బిగించాడు మురారి. మురారి మొహంలో ఎక్స్ప్రెషన్ మారడం చూడగానే కశ్యప్ చిన్నగా నవ్వుతూ అతని భుజం తట్టాడు. నా ఉద్దేశమేంటో ఇప్పటికైనా అర్థమైందా అని అడిగాడు కశ్యప్. మీరు నాకిచ్చిన మిషన్ ని నేను సక్సెస్ఫుల్ గా ముగిస్తాను. ఇక మీరు దీని గురించి కంగారు పడకండి అని నమ్మకంగా చెప్పాడు మురారి. ఆ సమయంలో ముకుంద సాగర్ భుజంపై చేయి వేసి అతన్ని పక్కకు తీసుకువెళ్లాడు. వాళ్ళిద్దరూ మళ్లీ దూరంగా ఎవరూ లేని చోటికి చేరుకున్నారు. సాగర్ అతన్ని మౌనంగా ఫాలో అవుతూ ఉండడం చూసి ముకుంద చిన్నగా నవ్వుతూ, మురారితో పోల్చి చూస్తే నీకు టాలెంట్ ఎక్కువ, అంతేకాదు అతనికన్నా నువ్వు పవర్ఫుల్ కూడా. నీ ఫైటింగ్ స్కిల్స్ కూడా అతని కంటే మెరుగ్గానే ఉంటాయి. అయినా సరే ఇంత ముఖ్యమైన బాధ్యతని డీన్ మురారికే ఎందుకిచ్చారో తెలుసుకోవాలని లేదా అని సూటిగా ప్రశ్నించాడు. డీన్ పెద్దవాళ్లు అన్ని ఆలోచించే ఈ పని చేసి ఉంటారు. మురారికి ఆ బాధ్యత అప్పగించడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని ప్రశాంతంగా చెప్పాడు సాగర్. నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. రేపొద్దున 7 గంటల నుండి నువ్వు లాంగ్వేజ్ అకాడమీలో ఉన్న ఆల్కమీ డిపార్ట్మెంట్ కి ఇన్ఛార్జ్ గా వ్యవహరించబోతున్నావు. ఆ డిపార్ట్మెంట్ పూర్తి బాధ్యత నీదే అని మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పాడు ముకుంద. ఏంటి అంటూ ఒక్కసారిగా షాక్ అయ్యాడు సాగర్. నీకు ఈ పొజిషన్ ని ఇవ్వమని చెప్పింది ఎవరో తెలుసా అని అతని ఆన్సర్ కోసం ఎదురు చూడకుండా సర్వేశ్వరరావు గారు, అరగంట ముందు నువ్వు ఇచ్చిన ఫిల్ ఫార్ములాని ఆయన తీసుకొచ్చి మా చేతుల్లో పెట్టారు. ఆ పొజిషన్ కి నువ్వే కరెక్ట్ గా సరిపోతావని ఆయన అకాడమీలోని సీనియర్స్ తో కూడా వాదించారు. ఆ తర్వాత 15 మందిని మన దగ్గర లేని హెల్ప్స్ ని తీసుకురావడానికి పంపించారు అని ఆపకుండా చెప్పాడు. నేను ఆయనతో మర్యాద లేకుండా మాట్లాడుతున్నానని మండిపడ్డాడు. ఆయన నన్ను రికమెండ్ చేయడమేంటి అని షాక్ నుండి తేరుకుంటూ అడిగాడు సాగర్. ముకుంద చిన్నగా నవ్వుతూ, పైకి ఆయన కోపంగా కనిపించొచ్చు, కానీ ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. ఆయన కూడా ఒక ముఖ్యమైన పని మీద ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. వెళ్లేటప్పుడు ఆయన పొజిషన్ ని నీకు ఇవ్వమని చెప్పారు. అంతేకాదు నిన్ను చాలా పొగిడారు కూడా. నువ్వు ఒక జీనియస్ అంట, ఆల్కమీ వరల్డ్ లో కొత్త రికార్డు సృష్టించబోతున్నావని కూడా చెప్పారు. నువ్వుంటే ఆయన గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోతారంట. నువ్వు ఆయన్ని ఏమాయ చేశావ్ అని ఓ పక్క విషయం చెప్తూనే సాగర్ ని టీజ్ చేయడం మొదలు పెట్టాడు. ఆ మాటలు విన్న సాగర్ కి ఇంతకు ముందు అతన్ని చూసి బుసలు కొట్టిన సర్వేశ్వరరావు మైండ్ లోకి వచ్చాడు. ఆ మొహం తలుచుకున్న వెంటనే సాగర్ పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. ఈ ముసలుడు చాలా మొండోడిలా ఉన్నాడు. వయసైపోయినా ప్రాణం మీద తీపితో ఏదో వంక పెట్టుకుని ఇక్కడి నుంచి తప్పించుకున్నారన్నమాట అని సరదాగా అన్నాడు సాగర్. కాని అతని మనసులో సర్వేశ్వరరావు పట్ల గౌరవం బాగా పెరిగిపోయింది. ఆ రాత్రి వేగంగా గడిచిపోయింది. హైదరాబాద్ లో సామాన్య ప్రజలు ఎవరు లాక్డౌన్ కారణంగా ఇల్లు వదిలి బయటకు వెళ్లలేదు. కానీ లాక్డౌన్ విధించడానికి అసలు కారణమేంటో వాళ్లకు తెలియలేదు. విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని, అందుకే తమను ఇల్లు వదిలి బయటకి రావద్దన్నారని అందరూ అనుకున్నారు. మరోవైపు హాస్పిటల్లో నెమ్మదిగా కళ్ళు తెరిచాడు మచ్చా మోహన్. అతని పక్కనే 6 అడుగుల ఉన్న వ్యక్తి
అతని వైపే సీరియస్ గా చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసిన మచ్చా మోహన్ కంగారు పడాల్సింది పోయి ప్రశాంతంగా నవ్వాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, కేదార్. తను చేసిన పనికి కేదార్ని చూసి భయపడాల్సింది పోయి మచ్చా మోహన్ ఎందుకని చిన్నగా నవ్వుతున్నాడు. అతను చేసిన కుట్రలో కేదార్కి కూడా ఏదైనా భాగం ఉందా? మైళ్ళతో జరగబోయే యుద్ధంలో మురారి తన ప్రాణాలను కాపాడుకోగలడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket.